నియోజకవర్గ ఎమ్మెల్యేకు రేవంత్ కేబినెట్ భర్తీ ఖాయం కావడంతో సంబరపడ్డారు అక్కడి ప్రజలు. గత ప్రభుత్వంలో శంకుస్థాపనలతో ఆగిపోయిన పనులు సజావుగా సాగుతాయని కలలుకంటున్నారు. ప్రమాణ స్వీకారం తర్వాత ఆ నియోజకవర్గంలో భారీ ర్యాలీ తీసిన ఆ మంత్రి నియోజకవర్గ అభివృద్ధికి హామీ ఇస్తారనుకుంటే ఆ ఊసే ఎత్తకపోవడంతో ఉసూరు అంటున్నారు ఆ సెగ్మెంట్ ఓటర్లు. ఇంతకీ ఎవరా మంత్రి? ఆ ప్రాంత ప్రజలు అమాత్యుడిపై పెట్టుకున్న ఆశలేంటి? మంత్రివర్య, నియోజకవర్గంలోని దీర్ఘకాలిక డిమాండ్లపై జర మనసు పెట్టండని చెన్నూరు ఎమ్మెల్యేగా గెలిచే క్యాబినెట్ విస్తరణలో మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన గడ్డం వివేక్ ని కోరుతున్నారు నియోజకవర్గ ప్రజలు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర అయినా గత ప్రభుత్వంలో శంకుస్థాపనలు చేసిన అభివృద్ధి పనుల ఊసే ఎత్తకపోవడంతో నియోజకవర్గ ప్రజలు నిరాశలో ఉన్నారు. చెన్నూరు ప్రజల చిరకాల కల అయిన రెవెన్యూ డివిజన్, బస్ డిపో డిమాండ్ల కోసం నియోజకవర్గ రెవెన్యూ డివిజన్ సాధనా సమితి పేరుతో ఉద్యమాలు కూడా జరిగాయి. చివరికి గత బీఆర్ఎస్ హయాంలో మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ చొరవతో ముందడుగు పడింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయ్యాక చెన్నూరు నియోజకవర్గ రూపురేఖలను అప్పటి సీఎం కేసీఆర్ ప్రభుత్వం మార్చేసింది. మొన్నటి అసెంబ్లీ ఎన్నికలకు ముందు చెన్నూరు ప్రజల చిరకాల కోరికగా ఉన్న చెన్నూరు రెవెన్యూ డివిజన్ ఏర్పాటుకు గత ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. పారుపల్లిని మండలంగా చేస్తూ చెన్నూరు రెవెన్యూ డివిజన్కి పచ్చజెండా ఊపింది. చెన్నూరు బస్ డిపో ఏర్పాటుకు చర్యలు చేపట్టింది. ప్రభుత్వ పెద్దలతో కోట్లాడి మరీ ఉత్తర్వులొచ్చేలా కృషి చేశారు మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్. ఇక చెన్నూరుకు మంచి రోజులు వస్తాయనుకుంటున్న సమయంలో రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. దీంతో అప్పటిదాకా వార్తల్లో నిలిచిన చెన్నూరు రెవెన్యూ డివిజన్, బస్ డిపో మరుగున పడిపోయాయి. తాజాగా మంత్రివర్గ విస్తరణలో చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామికి చోటు దక్కడంతో రెవెన్యూ డివిజన్, బస్ డిపోకు మార్గం సుగమం అవుతుందని అంతా భావించారు. మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశాక తొలిసారి నియోజకవర్గానికి వచ్చిన వివేక్ ఈ అంశాలపై స్పష్టమైన హామీ ఇస్తారని ఆశగా ఎదురు చూశారు. కానీ మంత్రి నోట ప్రస్తావనే లేకపోవడం తీవ్ర నిరాశను మిగిల్చింది. చెన్నూరు ప్రజలకు సాగునీరు అందించేందుకు గత ప్రభుత్వంలో జైపూర్ మండలం సెట్పల్లి వద్ద ఏర్పాటు చేయదలిచిన చెన్నూరు లిఫ్ట్ ఇరిగేషన్ పథకంపైన నీళ్లు కమ్ముకున్నాయి. 1658 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో రూపుదిద్దుకొన్న పథకం పనులను 2023 జూన్ 9న మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ వర్చువల్గా ప్రారంభించారు. అయితే లిఫ్టు కోసం బడ్జెట్లో నిధులు కేటాయించకపోవడంతో పనులు ప్రారంభం కాలేదు. కాళేశ్వరం ప్రాజెక్టు పరిధిలోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల బ్యాక్ వాటర్ ఆధారంగా చెన్నూరు లిఫ్ట్ నిర్మాణానికి రూపకల్పన చేశారు. చెన్నూరు నియోజకవర్గంలోని 5 మండలాల్లో దాదాపు 1,00,000 ఎకరాలకు నీరందించే లక్ష్యంతో 10 టీఎంసీల సామర్థ్యం కల ఎత్తిపోతల పథకానికి ప్రణాళికలు రూపొందించారు. పథకంలో భాగంగా మొత్తం 3 లిఫ్ట్లు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. కానీ ఇప్పుడు ఆ ప్రాజెక్టు ఊసేలేదు. మందమరి మండలం శంకర్పల్లిలో 500 కోట్లతో మ్యాట్రిక్స్ కంపెనీ ఆధ్వర్యంలో పామాయిల్ కంపెనీ నిర్మాణానికి అప్పటి మంత్రి కేటీఆర్ భూమి పూజ చేశారు. ఇప్పుడు ఆ కంపెనీ మాట కూడా వినబడ్డం లేదు. మంత్రిగా తొలిసారి సొంత నియోజకవర్గం చెన్నూరుకు వచ్చిన వివేక్ వీటిపై మాట్లాడకపోవడంతో అసలు పనులు ముందుకు సాగుతాయా లేదా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. నియోజకవర్గంలో 40,000 ఉద్యోగాలు కల్పిస్తామని ఎన్నికలకు ముందు చెప్పిన వివేక్ తన పర్యటనలో స్థానిక యువతకు ఉపాధి కల్పించేందుకు సింగరేణిలో మరిన్ని గనులు ప్రారంభించేలా చూస్తానని మాత్రమే చెప్పుకొచ్చారు. లెదర్ ఫ్యాక్టరీ ఏర్పాటు విషయాన్ని కూడా వివేక్ విస్మరించారు. ఇది స్థానిక నిరుద్యోగులను తీవ్ర నిరాశకు గురిచేసింది. దేశంలోని వివిధ రాష్ట్రాల్లో అనేక పరిశ్రమలున్న గడ్డం ఫ్యామిలీ సొంత నియోజకవర్గంలో ఏదైనా ఒక ఫ్యాక్టరీ లేదా ఓ యూనిట్ పెడుతుందని అంతా ఆశపడ్డారు. కానీ చేతులకు మట్టంటకుండా సింగరేణిపై బాధ్యత నెట్టేసేలా మంత్రి మాట్లాడడం స్థానికంగా చర్చనీయాంశమైంది. ఎన్నికలకు ముందు 400కు పైగానే వ్యక్తిగత హామీలిచ్చిన వివేక్ మంత్రి హోదాతో వాటన్నింటినీ నెరవేర్చే దిశగా చర్యలు తీసుకోవాలని చెన్నూరు ప్రజలు కోరుతున్నారు. నియోజకవర్గ ప్రజల తలరాతలు మార్చే అభివృద్ధి పథకాలకు ప్రభుత్వం మారగానే పక్కన పడేస్తే ఎలాగని నియోజకవర్గ ప్రజలు మండిపడుతున్నారు. గత ప్రభుత్వంలో ప్రకటించిన పథకాలను పూర్తి చేసేలా మంత్రి వివేక్ చొరవ చూపాలని కోరుతున్నారు. మరి మంత్రి ఇచ్చిన హామీలను ఆచరణలో పెడతారా?
అయ్యే పని కాదని పక్కన పెడతారో చూడాలి.